జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంపరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హెచ్సియు భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవని చెప్పారు. కానీ కేంద్రం బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ భూములు ఆక్రమించడానికి బిల్లు ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కేంద్రం మోదీ ప్రభుత్వం సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎంపీలు ఏం డెవలప్ చేస్తారు? ఖాళీ అసెంబ్లీలో పోయి ముచ్చట్లు మాట్లాడడానికి నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అయినా అది అంటాడు. అవన్నీ పనికిరాని. కామారెడ్డి ఏం డెవలప్ చేసినావు? ఒక్క అభివృద్ధి చేసింది చూపించి నువ్వు ఎన్నో అభివృద్ధులు చేస్తాను అది చేస్తాను, ఒక అభివృద్ధి లేదు. నువ్వు ఇంకా 10 మాటలు మాట్లాడతావు. ఇక నువ్వు ఇన్ని మెనిటెక్స్ ఇచ్చినావు. ఒకటే మనం చేసింది ఉన్నదా? చెయ్యండి. ఎందుక చేసి మాట్లాడను. కామారెడ్డి ఇది చేస్తా అది చేస్తా, ఉగాది రోజు బండ్ల పండుగ రోజు కుర్చీలు వేసి ఆడలో కూర్చోబెడతాను, అది లేదు. మొన్న శ్రీరామనవమి రోజు కూడా ర్యాలీ తీస్తాను. నువ్వు గెలవగానే అన్ని పండుగలన్నీ మర్చిపోయారా? కామారెడ్డి ప్రజలు చూస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తలు. మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. మాది ఎన్నో సంవత్సరాల పార్టీ. ఏదో ఇప్పుడు వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారని మీ విలువలు బంద్ చేసుకోరు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎన్నో పథకాలు కూడా 4 పథకాలు చేసినాం. ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడుతున్నారు. కరెంటుది, గ్యాసు, రైసు, సన్న బియ్యం ఇస్తున్నాం. మీ మోడీ గెలవగానే ఏమన్నాడు? నల్లధనం తెచ్చి మనిషికి ఒక వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. అది ఇంతవరకు లేదు. చెప్పే వరకే నా మోడీది, చేసే వరకు లేదా? దమ్మున్న లీడర్ ఉంటే చెయ్యాలి. మేము మాట్లాడుతున్నాం. మేము 100% ఒకటే మా కాంగ్రెస్ పార్టీని మేము ఇస్తున్నాము, చేస్తున్నాము. నిన్న అర్జనవాడకు కూడా అందరికి అన్నము, రైస్, సన్న బియ్యంతో మేము వాళ్ళ ఇంట్లో కూర్చొని మా కుటుంబం లెక్క మేము అందరితో భోజనాలు కూడా చేసేస్తున్నాం. లేదా మీరు మాటలు చెప్పనీకే ఒక్కరు కూడా మీ బీజేపీలో పోయి గరీబోలు ఇంట్లో కింద చూపించండి. మేము మా కాంగ్రెస్ పార్టీ 100% మేము పోతున్నాం. అర్జనవాడలో తింటున్నాం. మేము డెవలప్మెంట్ గురించి మేము కొట్లాడుతున్నాం. మమ్మల్ని డెవలప్మెంట్ చేయకుండా మీరు అడ్డుపడుతున్నారు. ఇట్లా చేస్తున్నారు. టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటయ్యి మొత్తం ఇది చేస్తున్నారు. అబ్జర్వ్ చేసారు. దాన్ని తీయరాదా? అది చూసినా ఇది చూసినా అన్ని చెప్తావు. ఒక్కసారి నీది ఏంది చరిత్ర అనేది చూడు. నువ్వు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినావు, మర్చిపోకు. ఎమ్మెల్యే గారు ఏదున్నా జాగ్రత్త చూసి మాట్లాడండి. మా సార్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. అర్హత అనేది నువ్వు పెంచుకో. నువ్వు ఇక్కడ నుంచి వచ్చినావు, కాంగ్రెస్ నుంచి వచ్చినావు, బీజేపీలో పోయినావు. ఏదో ఇప్పుడు నేను ఇట్లా అట్లా చేసే కాదు. అన్ని విధాలుగా చూసి ఆలోచించి మాట్లాడు.